చంద్రులను కలపబోతున్న అమరావతి ఆ దృశ్యం చూసి పోగొట్టుకోవద్దు మతి. డబుల్ బెడ్రూమ్ ఇంటికాడుకోయిన సత్తి. అబ్బా గిడా ఒక సెల్ఫ్ ఉంటే బాగుండేరా, మంచిగా టీవీ పెట్టుకుంటుంది. ఆయన కూడా ఏం కాదు, గోర కట్కిచ్చే టీవీ తెచ్చుకోవాలి, ఇలా పెట్టుకొని చూడాలి మంచిగా కుర్చీ మీద కూర్చొని. జొన్న కట్క సజ్జ రొట్టె కోసం మంగ్లీ తిప్పలు. కొర్ర బియ్యం ఉందా? లేవు. జొన్న పిండి లేవు. సజ్జలు లేవు. రాగులు లేవు. లేవు 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 అని అన్ని చెప్తున్నావు. ఏం లేనప్పుడు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు షాపు? కొందరికి కొలువస్తే అదృష్టం వస్తుంది, ఇంకొందరికి పెళ్ళైతే అదృష్టం వస్తుంది, ఎలక్షన్లో గెలిస్తే కూడా అదృష్టం వస్తుంది. ఒకవేళ ఊరు పెద్ద మనిషి మంచోడైంది అనుకోండి, ఆ ఊరికి కూడా అన్ని తీర్లా కలిసేస్తాయి. గట్లనే కొన్ని ఊర్ల కాడ జరుగుతుందట. మరి ఏంటి ఆ ఊర్లకు అదృష్టం ఎట్లా పట్టిందో మనం తెలుసుకోవాలి కదా. అయితే మా వాళ్ళు చెప్తున్నారు, మీరేనండి. తెలంగాణలో బంగారు తుంక ఏడ తయారైతున్నదిరా అని అడిగితే బుడ్డ పోరగాడు కూడా చెప్తాడు గజ్వేల్ కాడని. అంటే గా తీవ్ర గజ్వేల్ గతి మారుస్తున్నాడు సీఎం సారు. గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెద్ద దవాఖానా, పచ్చటి పార్కు, వైకుంఠధామం పేరు మీద బొందలగడ్డ, గుళ్ళు, గోపురాలకు ఇదివరకే నక్సల్కి ఇప్పించిండు. అట్లనే చదువుకునే పోరగాళ్ల సౌలతుల కోసం 104 కోట్లు మంజూరు చేసిండు ఒక పారే. ఏక్ నెంబర్ బడి బిల్డింగులు కట్టిస్తారట. మున్పో పారి 41 కోట్లు కూడా పంపిండు గజ్వేల్లో బళ్ళు, కాలేజీలు కట్టేటందుకు. ఆడవిళ్లకు మగ పోరగాళ్లకు సపరేట్ గా ఈ స్కూళ్ళు, ఇంటర్ కాలేజు, డిగ్రీ కాలేజీలు కట్టిస్తారు ఈ పైసలతోని. ఇగండ్ల సౌలతులు చూస్తే చుట్టుముట్టున్న ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు కూడా మూతపడు ఖాయం. ఇక గజ్వేల్ కు దగ్గరున్న సీఎం సార్ బాయి ఉన్న ఎర్రవెల్లిని జల్దిగానే బంగారు వెళ్లి వేసేటట్టున్నాడు. బాయి తవ్వకున్న నర్సంపేట పబ్లిక్ నసీబు కూడా మారబోతున్నది. కలిసి వచ్చే కాలం నడిచొచ్చే కొడుకు లెక్క అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు కేసీఆర్ సారు. ఉగాదికి యువతల ఇళ్లలోకి చేరిపోవాలి. ఇక ఊరికి వేస్తున్న పనులని కండ్ల నిండా చూడుండ్రని ముసలోళ్ళకి కండ్లద్దాలు వంచిపెట్టిండు. అన్ని గజ్వేల్కేనా, మాకేం చేయడా అని అప్పుడే నోరు జారి కంటు కాకుండ్రి. ఇంట్లో గెలిచి రచ్చ గెలుస్తాడన్నట్టు. అంటే మొదలు గజ్వేల్ బంగారు తుంక చేసినాక కడమ నియోజకవర్గాలను కూడా బంగారం చేస్తాడు. కానీ ఎమ్మెల్యేని చేసిన గజ్వేల్ పబ్లిక్కే ఇంత చేస్తే తెలంగాణకు తొలిసూరు ముఖ్యమంత్రిని చేసిన కడమ నియోజకవర్గాల పబ్లిక్ ఎంత చేయాలనో సారుకు తెలియదా? ఉత్తరం దక్షిణం ఎన్నడన్నా కలుస్తాయా? భూమి మొగులు ఎన్నడన్నా షేక్ ఇచ్చుకుంటాయా? గదెట్లీలైతుంది అని అంటున్నారు కదా. కరెక్టే. కొన్ని ముచ్చట్లు మనకు నమ్మబుద్ధి కాకున్నా మనం నమ్మాలే. ఇప్పుడు మన కేసీఆర్ సార్, చంద్రాల సారు షేక్ ఇచ్చుకొని ఒకరు భుజం మీద ఒకరు చేసుకొని పురుసాతుగా ముచ్చట్లు పెట్టుకుంటారంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మరు కానీ నమ్మాలి. ఎందుకంటే ఇద్దరు చంద్రులు కలుసుకోబోతున్నారు కాబట్టి. నావి కాడ సల్లవాడితే నవాబుతోని జవాబు అందుకోవచ్చు అంటే ఏందో చూడబోతున్నాం. అమరావతి పేరంటానికి మన సీఎం సార్ను విలువబోతున్నాడు చంద్రాల సారు. దసరా పండుగ నాడు శంకుబండ వాతే కార్యం ఉన్నది కదా, దానికి మోడీ సారు, బయటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారట. అందరికి పేరంటం పత్రికలు ఇచ్చిరామని మంత్రులను తోలుతున్నాడంట ఆంధ్ర సీఎం. మరి అందరి లెక్కనే కేసీఆర్ సార్ పిలిస్తే వస్తాడో రాడో అనుకున్నాడో, లేకుంటే హైదరాబాద్ లో పొత్తుల సంసారం కాబట్టి ఇంటికి పోతేనే మంచిది అనుకున్నాడో తెలియదు గాని కారట్ పట్టుకొని కేసీఆర్ సార్ ఇంటికి వస్తాడట చంద్రాల సారు. సీఎం సార్ది ముందే పెద్ద మనసాయే. ఇంటికొచ్చిన చుట్టాన్ని ఉట్టిగానే ఓనిస్తాడా? బగార బువ్వతోని దావతీయకున్నా హెరిటేజ్ పాలతోని ఛాయ దాపుతుండొచ్చు పాత ముచ్చట్లు ఎల్లబెట్టకుండా. కానీ ఓటుకు నోటు కేసుల ఐషికి తైసి అనుకున్నోళ్ళైరి. మరి చంద్రాల సార్ విలువంగానే అమరావతి పేరంటానికి మన సీఎం సార్ పోతాడా లేదా అన్నది దసరా పండుగ నాడు పాలపీటకు ఎదురు చూసినట్టే ఉంటది. కానీ గప్పట్ల గవర్నర్ సార్ ఇంట్లో ఇద్దరు చంద్రులు కలిసినప్పుడు అమరావతికి వాస్తు సలహాలు కూడా ఇచ్చిండు కేసీఆర్ సారు. అంటే ఏంది, పక్క రాష్ట్రం మంచిగా ఉండాలని కోరుకున్నట్టే కదా. ఇక ఈ లెక్కన అమరావతి కార్యానికి పోతాడని అనుకోవాలి. పోతే మాత్రం చంద్రాల సార్కు మాటలు కరువైతాయి. ఎందుకంటే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే అని చెప్పుకోలేడు. కట్టుబట్టలతోని హైదరాబాద్ లకెళ్ళి వెళ్ళగొట్టిండ్రని అనలేడు. చెప్తే గిప్తే ఇద్దరు సోపతి గురించి చెప్తుండొచ్చు. ఇక అంత దూరం పోయి మన పేరంటానికి విలువకుంటే ఎట్లా? దసరా తెల్లారి దత్తన్న పెట్టే అలాయి బలాయికి తప్పకుండా రావాలి అని చంద్రాల సార్ను పిలుస్తుండొచ్చు మన సీఎం సారు. అంటే అమరావతిలో కలిసిన వాళ్ళు మళ్ళా హైదరాబాద్ లో కలుస్తారు అన్నట్టు గిట్లా. కానీ ఉప్పు నిప్పు లేకున్న ఇద్దరు చంద్రులు కలిసిండ్రా అంటే దసరా నాడే దివాళి పండుగ చేసుకున్నంత సంబరం అవుతుంది రెండు రాష్ట్రాల పబ్లిక్. అబ్బా ఎంత గొప్ప దేశం మనది. మనకు నచ్చలేదంటే ఎంత టొన్నైనా తన్ని రావచ్చు. మనకిష్టం లేని తిండిని ఇంకోటి తినద్దు. అది పెండ్లైనా, సావైనా, మంచైనా, చెడైనా మెచ్చితేనే సరి. కాదు కూడదంటే కుదరదు బయ్యడా. ఎందుకంటే మనది దునియాలనే గొప్ప ప్రజాస్వామ్య దేశం.
గీ సారును చూస్తున్నారా? అసలు గిట్లెవలన్నా వస్తారా టీవీ మైకుల ముంగట మాట్లాడేదందుకు? మంచిగా ఇంత పౌడర్ వేసుకొని నున్నగా దువ్వుకొని వస్తారు. కానీ గీ సార్ గిట్లెందుకు వచ్చిండో ఎరికేనా? మాకు నచ్చని పని చేస్తున్నవని గా శివసేనోళ్ళు గీ సార్ మోకాన్ని గిట్ల నల్లగా చేసి ఇడిచిపెట్టిండ్రు. ఇక అస్సలు ముచ్చట ఏందంటే గీ సార్ పేరు సుధీంద్ర కులకర్ణి. పాకిస్తాన్ పాత మంత్రి ఖర్షిద్ మహమ్మద్ కసూరి అనేటైన రాసిన ఓ పుస్తకాన్ని ముంబైలో తెరిచే కార్యం పెడదామంటే అద్దన్నరు గీ శివసేనోళ్ళు. పగోళ్ళ దేశం పాకిస్తాన్ పుస్తకానికి ఈడ పండగ చేస్తావా? నువ్వు ఆపకపోతే నీ అంతు చూస్తాం అని బెదిరించి ఈగో అన్నంత పని చేసిండ్రు. పాపం పెద్ద మనిషి అట్లనే వచ్చి పుస్తకాన్ని బయటికి ఇడిచిపోయిండు. అయినా ఎవరిష్టం వాళ్ళది, ఎవల చదువులు వాళ్ళయి. గిట్ల మాకు నచ్చిందే మీరు చెయ్యాలంటే నడుస్తుందా? దాంట్లో అంతగానం తప్పే ఉంటే సర్కారు వాళ్ళే ఆగబడతారు కదా. అన్న కొర్ర బియ్యం ఉందా? రాగులు సజ్జలు? ఏమైనా వార్తలు దేపో అంటే ఏమో దుకాణంలో పొంటి తిరుగుతున్నది. మంగ్లీ, ఓ మంగ్లీ, ఏం చేస్తున్నావాడా? ఏం లేవట. లేవు అనుకుంటా. నేను ఇంకో షాక్ పోతాను. అమ్మా మంగ్లీ, గాయ నేను బెదిరించింది చాలు గాని గవన్నీ ఇప్పుడు నీకెందుకు? అరే ఏందమ్మా నీ లొల్లి? ఎందుకంటావేంది? అడ్డమైన గడ్డి తిండి తినే కన్నా అమ్మ తాతలు తిన్న అరిక జొన్నలే మిన్నయ్యునో. ఆవుగన్ని గివిట్ గురించి నీకెవరు చెప్పిండ్రు? మళ్ళా గవి కొనేందుకు నువ్వు దుకాణంలోకి ఎందుకు తిరుగుతున్నావు? నిన్న అయితారం కదా సావిత్రి, అందుకనే నేను మీటింగ్ ఉందంటే మా దోస్తుని పోయినాలే. ఆడ సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు, అరికెల రిబ్బన్ పకోడి, కొర్ర పలావ్, అరికెరవ్వ ఇడ్లీ అన్ని మస్తు పెట్టిర్రు తెలుసా ఇట్లా. అబ్బో, నువ్వు చెప్తా అంటేనే ఊరిలో వస్తున్నాయి. ఈ పిల్ల పాడగాను నాకు కూడా చెప్తే మంచిగా మా తమ్ముడు తోలుకొని పోయేదాన్ని కదా. మీరు వస్తే ఏమన్నా ఉంటదా అమ్మ? అన్ని మీరే తింటారు ఎవ్వరికి ఉండకుండా. అమ్మా మంగి, నీతో మాట్లాడు నాతోని కాదు కానీ ముందుగల వార్త ఏందో చెప్పు. ఇగో అడ్డమైన గడ్డంతా తిని మన పానం అంతా మస్తు ఖరాబ్ చేసుకుంటున్నామంట తెలుసా నీకు? కరెక్ట్ కదా మరి. కొర్రలు జొన్న పిండితో తయారు చేసిన తిండి తింటే అడ్డమైన రోగాలు రావు. అవి తిన్నా జల్లి నరుగుతాయి. సుక్క బొట్టు కూడా నూనె వాడకుండా గివన్నీ అండొచ్చు. అవును సావిత్రి, గాడ కూడా గివే చెప్పిర్రు. మా ముసలిదైతే రోజు ఫోన్ చేసి చెప్తుంది గా పట్నంలో దొరికే అడ్డమైన తిండి తినకే పిల్ల అని. అబ్బో, ఇప్పుడు ఎందుకు తింటున్నావు? మరేం చేస్తాం మంగ్లీ, గీ ఉరుకుల పరుగుల జీవితంలా గవన్నీ ఏం చేసుకునేటట్టున్నాం? ఫాస్ట్ ఫుడ్, పాషమైన ఫుడ్ కు పెట్టింది పేరైనా అమెరికాలా గివే తింటుర్రంట అందరూ తెలుసా నీకు? ఏంటేంటి? ఆలు తినకిడిచిపెట్టిన కోడి కాళ్ళని మనం తింటా అంటే మన జొన్నలు, రాగులు, సజ్జలు ఆలు తింటుండ్రా? అవునట. మన ఇంట్లో చేసిన పాశం కంటే పక్కింట్లో చేసిన పుల్ల కూరనే కదా మనకి ఇష్టం. అవును మంగ్లీ, గీ ప్లాస్టిక్ బియ్యం, బొక్కలతో చేసిన నూనె, పాసిపోయిన కూరగాయలతో చేసిన సాస్లు, కార్బైడ్ కలిపిన పండ్లు, విషంతో వండించే కూరగాయలు, రంప పొడి కలిపిన కారపొడులు, పసుపు పొడుల పాకెట్లు తెచ్చుకొని ఎప్పుడు తినుడు బంద్ చేస్తామో గప్పుడే మనం దావకాల్లో ఓడు తగ్గిపోతుంది. అమ్మో, ఇప్పటి సందైనా నేను మంచి తిండి తిని మంచిగా చాలా దినాలు బతుకుతా. సరే మంగ్లీ, ఇగో రేపు రాగులు సజ్జలు దొరకకుంటే జొన్నలు అయితే బాగా దొరుకుతాయి. గా జొన్న రొట్టెలైనా పట్టుకరా, సరేనా? నీళ్ళ ట్యాంక్ ఇది అబ్బా సాఫ్ చేస్తున్నారు. ఇది తవ్వకుండా ఇది ఏమవుతు నాకు వీళ్ళ ఇంకా బండలే ఫీలేరు. ఇది మంచిగా ఉన్నారు, ఇది మంచిగా ఉన్నారు. సతీ, ఓ సతీ, ఒక డబ్బల బెడ్రూమ్ ఇంట్లో చూడడానికి వచ్చిన లోపల ఎట్లున్నారో చూసుకున్నాం. ఇక అమ్మో, ఇల్లు ఇచ్చేదాకా కూడా ఆగేటట్లేవు కదా. ముందుగా అలా మంచి ఇల్లు చూసి ఆపుకోవాలక్క. అది ఇంకా తిప్పలవుతుంది మళ్ళా. సత్తిగాడు వస్తాడని ఇల్లు కట్టి తయారు ఉంచిండ్రు అనుకుంటున్నావా నీకోసం? అక్క ఒక్క నిమిషం ఆగు, మొత్తం ఇల్లు ఎట్లున్నదో చూస్తా. మళ్ళీ ఆస్తుకు లేకుండా అయితే కేసీఆర్ సార్ ఊకోరక్క. చూడు తమ్మి చూడు, అన్ని వాస్తుకున్నాయో లేవో మంచిగా చూడు. ఇది ఒక రెడ్ రూమ్ మంచిగా ఉంది. అబ్బా కిటికీలు చల్ల గాలి వస్తారు ఆ తీస్తే. అక్క ఇగో గీన్ దాకా రెడ్ మాంసం ఉంటుంది. మళ్ళీనేమో ఇక్కడ బీరువా పెట్టుకోవాలి, ఇక్కడనేమో మళ్ళీ అద్దం చూసుకునేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. అవును, చుట్టాలు వస్తే ఇంకో రెడ్ రూమ్ ఉన్నది అక్క, చూపిస్తుండు ఇప్పుడే. ఇది కూడా మంచిగా ఉంది అక్క. ఇగో చుట్టాలు వస్తేనేమో ఇంట్లో వండుకుంటారు మంచిగా. మళ్ళీ ముసలోళ్ళు ఉంటారు కదా అక్క, అట్లా ఓసార్లా వరండలో వండుకుంటారు. మంచిగా ఉన్నది కానీ మరి నీకు ఇష్టమైన తిండర్రా వంట రూమ్ ఎట్లున్నదో పారు చూడుకో. వంట రూమ్ అక్క, వంట రూమ్ అంటే నాకు మస్తు ఇష్టం అక్క, చూపిస్తుండ్రు. చికెన్ రూమ్ అక్క, ఇదిగో మంచిగా ఉంది కదా.
ఇగో నువ్వు ఫోసితుల డబ్బలేమో ఈడ పెట్టాలక్క, నూనె డబ్బలేమో మీద పెట్టుకోవాలి, మళ్ళీ ఈడనేమో పఫ్ఫులు పెట్టుకోవాలి, కంది పఫ్ఫు పెసర పఫ్ఫు. ఇగో గ్యాస్ పెట్టుకోనికి బండగూరు ఉంది అక్క. అక్క నల్ల పెట్టలేదురా, ఇది నల్ల చేతులు ఎరగరుకోవాలి. మరి అట్లనే ఇంటి వెనక ఇంటి ముంగట జాగ బాగున్నదా తమ్మి? జాగనా ఉన్నదక్క. ఇగో ఇగో ఇంకా జాగుందక్క మస్తు. ఇగో ఎంతమంది బట్టలైనా ఈయన వండుకోవచ్చు అక్క. ఇంకోటి చెప్తాగు మంచిది పాయింట్ అక్క. 2 బాత్రూమ్లు ఉంటాయంట అని చెప్పారు కదా అక్క. ఇగో ఇదేమో ఏస్ట్ బాత్రూము, మోకాళ్ళ నొప్పులు ముసలాళ్ళు ఏమో ఇంట్లో కూర్చోవాలి అక్క. ఇంకోటి చూపిస్తుంది ఇంకో బాత్రూము, అదేమో ఏస్ట్ బాత్రూమ్ కదా అక్క. ఇదేమో ఇండియా బాత్రూము. ఇగో మన దేశం పోలే ఇంట్లో కూర్చోవాలి, ఎవరైనా వేరే దేశంకి వెళ్ళి చుట్టాలు వస్తారు కదా, అందులో ఏస్ట్ బాత్రూమ్ లో కూర్చో పెట్టాలి వాళ్ళను. తమ్మి నీళ్లు బాగా నస్తున్నాయి అట్నా? చుట్టుపక్కల వాళ్ళను ఎవరన్నా అడిగినావా? చిన్న నల్ల పెద్ద నల్ల, ఇంకా నీళ్ళు చాలు చేయలేరేమో. కొత్త ఇల్లు కదా, నల్ల కనెక్షన్ ఇంక ఇయ్యలేదేమో, అస్తే కావచ్చు. సౌరం నల్ల లేదు, ఇంట్లో మీదకెళ్ళి ఆలస్యంకోలేక పడుతుంది, ఇంట్లో పెట్టలేరు. సౌరం కాదు తమ్మి, షవర్ అంటారు దాన్ని. నాకు అనొస్తుంది నీకు అనరాలక్క, అందుకే కొన్ని ఇంట్లో ట్యూషన్ పోయి నేర్చుకోక నీతోని దమా ఖరాబ్ ఉన్నా నాకైతే. తమ్మి అట్లనే తలుపులు కిటికీలు టేకి పెడుతుండ్రా, బందోబస్తుగా ఉన్నాయా? అక్క ఇదంతా ప్లాస్టిక్ దంతక్క, నీళ్ళు వాట కూడా ఏం రాదు, తుప్పు కూడా పడుతుంది అంట దీనికి. మంచిగా ఉంది కదా అక్క. సరే సరే, ఎంతసేపు గానే చూస్తావు, అటుపక్క పోయి చూడు. అక్క కిటికీలు చూడు మంచిగా అద్దాలు ఉన్నాయి ఇళ్ళకెళ్ళి. ఇంకా మళ్ళీ సీకులు అద్దాలు మంచిగా ఉంది. అక్క మంగోలి చూసి మళ్ళీ ఏడ్చింది అనుకో, ఏ రేటు కాడ చూపిస్తాం సరేనా? అయ్యో పిస తమ్ముడా, దస్తేసి ఆపుకునేదానికి అదేమన్నా ఆర్టీసీ బస్సుల సీటా? ఇదివరకే ఇండ్లు వేరేటోళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళకి తెలిస్తే నీ సంగతి చెప్తారు అప్పుడు. నీకేం తెలియదు, ఎందుకు అమ్మ బుగ్గులు పట్టిస్తున్నావు? మంచి ఇల్లు ఆపుకుంటుంటే అంటున్నారు ఈమె ఏంటిది. ఇగో ఇల్లుకేమో 8 లక్షలు అయినాయంట, బయట రోడ్లకు కరెంటుకేమో ₹1,00,000 అయినాయంట, మొత్తం 9 లక్షలు అయినాయంట. నాడు ఈ సిటీలోకి ఇంత మంచిగా ఇల్లు కట్టిస్తుంటే వద్దంటున్నావు. నాకు ఇల్లు ఏమో బాధలు అనుకుంటా నేను. అయ్యో తమ్మి, వాళ్ళ దగ్గరనే జాగా తీసుకొని 400 ఇల్లు కట్టించిండ్రు, గట్ల మనకు రాదు. మన కోసం సోమేష్ కుమార్ సారు 12,000 ఇల్లు కట్టిస్తుండట. నేను నీకు బంజారా ఇల్లు స్లిప్ ఇస్తా, నువ్వైతే రాదమ్మా. నేను ఏం రాను, ఒక్క ఏమో ఉంటా నేను. మళ్ళీ అయితే నన్ను నా ఫోన్ నెంబర్ కట్ చేసి 6 ఆఫ్ చేసుకుంటా నా ఫోను, నాకు చెయ్యక ఎప్పుడుగా. చూస్తున్నారు కదా మన బతుకమ్మ పాట ఎట్లున్నది? తెలంగాణ బతుకమ్మ సంబరం అంతా ఈ పాటల్నే కనిపిస్తున్నదిలే. ఇయ్యాలటి సంది 9 రోజుల దినం దాకా ఊర్ల పొంటి ఇక పండగ పొండ్రి. ఎంగిలి పువ్వుల నుంచి సద్దుల బతుకమ్మ దాకా మనం మస్తు సంబరంగా చేస్తాం కదా. ఎందుకంటే తెలంగాణ బతుకమ్మ పండగ అంటే గొప్పతనం గసుంటుంది. మరి ఇలా ఎంగిలి పువ్వుల బతుకమ్మను ఎవరు ఎట్లా వేర్చిండ్రు, ఎట్లా ఆడినరో మనం తెలుసుకోవాలి కదా. మరి పోయి మనం కూడా చూద్దామా? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాట పాడుకుంటా. ఏ ఊర్లో చూసినా పట్నంలో చూసినా ఎంగిలి పువ్వుల బతుకమ్మ సంబరంతో చేసిండ్రు. ఎగిలి వారంగానే లేచి శెల్కల పొంటి పోయి గూనుగు పువ్వు, తంగేడు పువ్వు, ముచ్చాల పువ్వులు తెచ్చి రంగులద్ది బతుకమ్మలను వేర్చిండ్రు తాంబాలంలా. వరంగల్ జిల్లా నర్సంపేట కాడ బంగారి బతుకమ్మను వేర్చింది ఎంపీ కవితక్క. అగో రంగురంగుల పువ్వులతోని పెద్దగానే వేర్చింది కదా. హాయ్, పక్క పొంటి మా సౌమ్యక్క కూడా ఉన్నది. సౌమ్యక్క, ఒక పారి కవితక్కతోని మాట్లాడిపియరాదు? మరి బంగారు తెలంగాణ నిర్మాణంలో బంగారు బతుకమ్మలు ఎత్తుదాం, బంగారు తెలంగాణ సాధిద్దాం అనే నినాదంతో ఈసారి ముందుకెళ్తాం. కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఇక హైదరాబాద్ లా కూకట్పల్లి కాడ బహుజనుల బతుకమ్మను వేసింది పాటలు పాడే విమలక్క. ఎంత ముద్దుగున్నాయో చూడండి బతుకమ్మలు. నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి గిట్లా ఏ జిల్లాలో చూసినా మా సంబరంతోని బతుకమ్మలాడిండ్రు. లైట్ల నడుమ తీరొక్క రంగులతో నెలిగిపోతున్న గీ బతుకమ్మలను చూస్తా అంటే ఇంకా చూడబుద్ధి అవుతుంది కదా. మరి మన పండగ గొప్పతనం ఢిల్లీలో కూడా తెలవాలి కదా. గందుకే ఆడ కూడా బతుకమ్మ ఆట ఆడిండ్రు.
తొలుసూరి దినమే గింత గొప్పగా జరిగితే ఇక సద్దుల బతుకమ్మ నాటికి ఇంకెంత జోరుంటుందో చూడుండ్రి. దినాం తీన్మార్ వార్తలల్లా ఎక్కడెక్కడి బతుకమ్మ ముచ్చట పట్టుకొచ్చి మేము మీకు చూపిస్తాం. హే పున్నామా పున్నామా నిండు పున్నామా సిరిమాలేలో మరాగి మాలేలో ఇక రంగు రంగు పూలు తెచ్చి రాసులు పోసే సిరిమాలేలో మా పండు మాలేలో. మస్తు సింగారంగా వేర్చిండ్రు బతుకమ్మలు. ఎంగిలి పువ్వులు జోరుగా చేసిండ్రు అమ్మలు. చంద్రులను కలపబోతున్న అమరావతి ఆ దృశ్యం చూసి పోగొట్టుకోవద్దు మతి. డబుల్ బెడ్రూమ్ ఇంటికాడుకోయిన సత్తి. అబ్బా గిడా ఒక సెల్ఫ్ ఉంటే బాగుండేరా, మంచిగా టీవీ పెట్టుకుంటుంది. ఆయన ఊరు ఏం కాదు, గోడ కట్టించే టీవీ తెచ్చుకోవాలి, ఇలా పెట్టుకొని చూడాలి మంచిగా కుర్చీ మీద కూర్చొని. జొన్న గట్క సజ్జ రొట్టె కోసం మంగ్లీ తిప్పలు. కొర్ర బియ్యం ఉందా? లేవు. జొన్న పిండి లేవు. సజ్జలు లేవు. రాగులు లేవు. లేవు 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 అని అన్ని చెప్తున్నావు. ఏం లేనప్పుడు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు షాపు? చూసేసిండ్రు కదా గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలు కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.